అతను ఇక్కడ పూనా రాకముందు ఒక 5-6 ఏళ్ళ ముందే చెప్పాడంట, ఇది రాబోయే సంవత్సరాల్లో మనం ఇక్కడ ఉండలేము, మనం కూడా తుపాకీ పడితేనే ఉండగలం, లేదా గౌరవంగా వెళ్ళిపోదాం, అమ్ముకుని వెళ్ళిపోదామని బంధువులందరినీ పిలిచి మీటింగ్ పెట్టి చెప్పాడంట. ఎవళ్ళు వినిపించుకోలేదంట, నవ్వి ఊరుకున్నారంట. గవర్నమెంట్ ఉంది, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు అన్నాడు. ఆయన చెప్పాడు, గవర్నమెంట్ ఏమీ చేయలేదు, సరే రేపు నేను నా ప్రాపర్టీ ఆల్రెడీ బేరం పెట్టేశాను, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. అమ్మేశాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి పూనాలో చక్కగా వ్యాపారం చేసుకున్నాడు. ఇవాళ మేబీ 2-3,000 crores ఉంటాయి ఆయనకి. చక్కగా వ్యాపారంలో ఫుల్ సెటిల్డ్. నాకు కలిసేప్పుడు ఆల్మోస్ట్ 15 years అయింది, 20 years అయింది. వాళ్ళ తతిమాళ్ళంతా వాళ్ళ ఆస్తులు మొత్తం వదిలేసుకుని కట్టుబట్టలతో బయటకు వచ్చారు. ఇది స్వతంత్ర భారతదేశంలో ప్రభుత్వం ఉంది అన్న భావంతో వాళ్ళు ఉండిపోయారు. ప్రభుత్వాలు కాపాడలేకపోయారు. ప్రభుత్వం ఎప్పుడూ ఏమీ చేయలేదు, ఎక్కడ కూడా ఏమీ చేయలేదు. హైదరాబాద్లో ఎంతమంది బయటకు వెళ్ళిపోతున్నారు?